కమలా నాయర్ రచించిన నది మాట్లాడిన రోజు ద డే ద రివర్ స్పోక్ కథాంశం. ఆమె ముక్కు మీద ఒక పెద్ద మెరిసే కన్నీటి చుక్క పడింది. ఆ వెంటనే మరొకటి. ఒక లకుముకి పిట్ట కింగ్ఫిషర్ సూర్యకాంతిలో నీలిరంగు బాణంలా కిందికి దూసుకువచ్చింది. ఒక పచ్చని బల్లి ఎండలో సేద తీరడానికి నది ఒడ్డుకు పాకుతూ వచ్చింది. అయ్యో పాపం అని ఒక నిద్రమత్తుగా ఉన్న గొంతు మెల్లగా గుణింది. ఏమైంది? జాహ్నవి ఉలిక్కిపడింది. ఎందుకంటే తను అక్కడ ఒంటరిగా ఉన్నానని ఆమెకు ఖచ్చితంగా తెలుసు. అది ఆ బల్లి అయ్యే అవకాశం లేదు. లకుముకి పిట్ట వెదురు పొదల్లో తను పట్టిన చేపను తింటోంది. అది చిలుకలు కూడా కావు. ఎందుకంటే చిలుకలు అరుస్తాయి. కాని ఇది చాలా నిదానమైన నిద్రమత్తు గొంతు. ఆమె చుట్టూ చూసింది. అక్కడ ఒక మనిషి కూడా కనిపించలేదు. ఆమె భయపడి అక్కడి నుండి పారిపోవాలనుకుంది. నువ్వు ఏడవకూడదు తెలుసా? ఆ గొంతు కొనసాగింది. నువ్వు ప్రతిరోజూ నన్ను చూడటానికి వస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అంటే దాదాపు ప్రతిరోజూ వస్తున్నావుగా. ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఆ స్వరం నదిలాగే ఉంది. నది మాట్లాడటం ఏంటి? సరే, అసలు ఏం జరిగిందో చెప్పు అంది నది. అది నిజంగా నదే. నేను సముద్రాన్ని చేరుకోవడానికి త్వరగా వెళ్ళాలి, తెలుసు కదా. నన్ను బడికి పంపడం లేదు అంది జాహ్నవి. నేను మా అమ్మను అడిగాను, ఎట్టన్ అన్నయ్య, మీనాలాగే నేను ఎందుకు బడికి వెళ్ళకూడదు అని. దానికి అమ్మ, నువ్వు ఇంకా చిన్నదానివి పాప, తర్వాత చూద్దామని బదులిచ్చింది. కాని ఆమెకు 5 ఏళ్లు ఉన్నప్పుడు తమ్ముడు రాము పుట్టాడు. అప్పుడు కూడా అమ్మ వచ్చే ఏడాది చూద్దాం. జాహ్నవి నేను పొలానికి వెళ్ళినప్పుడు నీ తమ్ముడిని చూసుకో అని చెప్పింది. ఇప్పుడు ఆమెకు 10 ఏళ్లు. అందరికంటే చిన్నవాడైన అప్పుని చూసుకుంటోంది. వాళ్లకి నేను వద్దు. వాళ్లకి కేవలం. ఆమె ఏడుస్తూ ఆగిపోయింది. నాకు బడికి వెళ్ళాలంటే భయంగా ఉంది. నాకు ఇప్పుడు వయసు పెరిగిపోయింది. నన్ను ఇప్పటికీ పంపరు. కాని నాకు వెళ్ళాలని ఉంది. ఎట్టన్ మీనాలాగే చదువుకోవడం నేర్చుకోవాలని ఉంది. జాహ్నవి తన అన్నయ్య గోపిని ఎట్టన్ అని పిలుస్తుంది. ఎట్టన్ అంటే పెద్దన్నయ్య. పసుపు రంగు పూలలోని సాలెపురుగులు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? వెదురు చెట్లు ఎందుకు గలగలమంటాయి? చంద్రుడు ఎప్పుడూ కొండల వెనుక నుండే ఎందుకు వస్తాడు? పొలాల్లోని చిన్న చేపలు కప్పలుగా ఎలా మారతాయి? ఎందుకు? ఆగు అంది నది. నీ ప్రశ్నలతో నాకు ఊపిరి ఆడడం లేదు. చంద్రుడు ఎక్కడికి వెళ్తాడో నేను చెప్పగలను అంది నది రహస్యంగా. అది సముద్రం వైపు వెళ్తుంది. నేను చూశాను. అది ఎప్పుడూ నాలాగే పర్వతాల మీదుగా సముద్రం వైపు వెళ్తుంది. చిన్న రాము కూడా బడికి వెళ్తున్నాడు అంది జాహ్నవి. పాపం, బడి సముద్రం పక్కన లేదు అంది నది. ఉంటే నేను నిన్ను వెంట తీసుకెళ్లేదాన్ని. కాని నేను నిన్ను తీసుకెళ్లలేనులే. నీ పాదాలు తడిసిపోతాయి. నువ్వు చేయగలిగేది ఒక్కటే ఉంది. నేనేదైనా చేయగలనా అని అడిగింది జాహ్నవి. అంతా నీ చేతుల్లోనే ఉంది అంది నది. నాకు తెలిసినంత వరకు అబ్బాయిలు చేయగలిగేదంతా అమ్మాయిలు కూడా చేయగలరు. వాళ్ళు అబ్బాయిల కంటే వేగంగా ఈదుతారు. నువ్వు ఒకరోజు ఉదయాన్నే మెల్లగా వెళ్లి బడిలో కూర్చుని అక్కడ ఏం జరుగుతుందో విను. బహుశా టీచరు నిన్ను ఉండనిస్తారేమో. నేను చేయలేను అని ఆశ్చర్యంగా అంది జాహ్నవి. నేను చేయలేను. వాళ్ళు నన్ను చూసి భయపెడతారు. నన్ను బయటకు గెంటేస్తారు. నది నవ్వింది. నువ్వా భయపడుతున్నావా అంది నది. నువ్వు పచ్చబల్లికి గాని వెదురు పొదల్లోని పాముకి గాని జాహ్నవి ఉలిక్కిపడింది. ఆ వంతెన మీద వెళ్లే పెద్ద రైళ్లకు గాని భయపడవు కదా. రైళ్లు చాలా శబ్దం చేస్తాయి. నాకు ఓడలే ఇష్టం అంది నది. వెదురు పొదల్లో పాము ఉందని జాహ్నవికి అప్పటి వరకు తెలియదు. ఓడలు అంటే ఏమిటి అని అడిగింది. పెద్ద పడవలు అంది నది. 100 మందిని తీసుకెళ్లగలిగే అంత పెద్దవి. అవి రాత్రంతా వెలుగులతో సముద్రం మీద ప్రయాణిస్తాయి. జాహ్నవి ఊపిరి బిగబట్టి వింది. అవి ఇక్కడికి వస్తాయా అని అడిగింది. రావులే అంది నది. అవి చాలా పెద్దవి. నాకు చందు కట్టమరాన్ చిన్న పడవ చాలు. చందును ఏదో ఒక రోజు ఓడను చూడటానికి తీసుకెళ్తాడులే. వాళ్ళు నన్ను ఎప్పటికీ వెళ్ళనివ్వరు అని ఏడ్చింది జాహ్నవి. ముందు బడికి వెళ్లి ప్రయత్నించు అంది నది. గుర్తుంచుకో, అంతా నీ చేతుల్లోనే ఉంది. జాహ్నవి ధైర్యం తెచ్చుకుంది. మరుసటి రోజు ఆమె ఊపిరి పీల్చుకుంటూ బడి చేరుకుంది. తలుపు దగ్గర నిలబడి టీచరు పాఠం చదువుతుంటే వింది. అది అశోక చక్రవర్తి గురించిన కథ. చిన్న తమ్ముడు అప్పు ఆమె భుజం మీద నిద్రపోయాడు. ఆమె మెల్లగా లోపలికి వెళ్లి చివరి వరుసలో నేల మీద కూర్చుంది. అప్పు అల్లరి చేయలేదు. ఆమె పాఠాన్ని వింది. పాపా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగారు టీచరు. నీ పేరేంటి? నువ్వు నా క్లాసుకి కొత్తగా వచ్చావు. ఈమె గోపి చెల్లెలు, గోపి పక్క క్లాసులో ఉన్నాడు అని ఒక అబ్బాయి చెప్పాడు. ఈమె పేరు జాహ్నవి అని మరొకరు చెప్పారు. ఓహో, నువ్వు గోపి చెల్లెలివా?
మంచి అబ్బాయి గోపి. నీకు నిజంగా మా బడికి రావాలని ఉంటే జాహ్నవి అని టీచరు అన్నారు. మేము మీ నాన్నతో మాట్లాడతాము. మరుసటి రోజు సాయంత్రం జాహ్నవి దీపం వెలిగిస్తుండగా టీచరు వారి ఇంటి గుమ్మం దగ్గరకు రావడం చూసింది. ఆమె తండ్రి ఏదైనా ఆందోళన కలిగినప్పుడు చేసేలా బుగ్గ గోక్కుంటున్నాడు. టీచరు ఏదో చెబుతూ తల ఊపుతున్నారు. అమ్మ అంది, చిన్న జాహ్నవి, నువ్వు బడికి వెళ్తే నేను నిన్ను మిస్ అవుతాను. కాని అమ్మాయిలు వాళ్లకు కావలసినంత చదువుకోవాలి. నేను ఈ వయసులో ఉన్నప్పుడు బడికి వెళ్లాలనుకున్నాను. కాని మీ అమ్మమ్మ వద్దు అంది. కాని ఇప్పుడు టీచరు వచ్చి మీ నాన్నతో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. అప్పుడు జాహ్నవి అంది, అమ్మా, నేను పెద్దయ్యాక టీచరునవుతాను. మన ఊరిలోని ప్రతి ఇంటికి వెళ్లి చిన్నమ్మాయిలందరినీ బడికి రమ్మని అడుగుతాను. నేను నేర్చుకున్నదంతా వాళ్లకు నేర్పిస్తాను. మరుసటి రోజు బడి మొదలయ్యే ముందు ఆమె పొలాల మధ్య దారిలో నదిని కలవడానికి వెళ్ళింది. నేను సాధించాను అని నదికి చెప్పింది. నేను భయపడ్డాను, కాని వెళ్లాను. వాళ్లు నన్ను వెళ్లనిస్తున్నారు. నేను నా పేరు రాయడం, లెక్కలు చేయడం నేర్చుకుంటాను. అలాగే పొలాల్లోని చిన్న చేపలు కప్పలుగా ఎందుకు మారుతాయో కూడా తెలుసుకుంటాను. నది మెల్లగా నవ్వుతూ పలికింది, మళ్ళీ రా పాపా, సముద్రంలో ప్రయాణించే ఓడల గురించి నీకు అన్నీ చెబుతాను. కమలా నాయర్ డేది రివర్ స్పోక్ నుండి తీసుకోబడింది. ముఖ్య సందేశాలు: లింగ వివక్షను అధిగమించడం, కథానిక జాను, సమాజం విధించే ఆంక్షల మధ్య నలిగిపోయే అమ్మాయిలకు ప్రతిరూపం. అమ్మాయిలు కేవలం ఇంటి పనులకే పరిమితం కాకూడదని, వారికి కూడా చదువుకునే హక్కు, మేధోపరమైన ఎదుగుదల అవసరమని ఈ కథ చెబుతుంది. సాధికారతకు మార్గం విద్య. నది ఇక్కడ జ్ఞానానికి చిహ్నం. అందరూ నదిని కేవలం బట్టలు ఉతకడానికో స్నానం చేయడానికో ఉపయోగిస్తే, జాను మాత్రం దానిని బయట ప్రపంచానికి ఒక ద్వారంగా చూస్తుంది. విద్య అనేది మనిషి తన కలలను నిజం చేసుకునే శక్తిని ఇస్తుందని ఈ పాఠం వివరిస్తుంది. జిజ్ఞాస్, క్యూరియాసిటీ, జానుకున్న కుతూహలం, నదితో ఆమె జరిపే సంభాషణలు మనిషిలోని నేర్చుకోవాలనే తపనను సూచిస్తాయి. మనలోని అంతరాత్మ, ఇన్నర్ వాయిస్ చెప్పే మాటలను విని ఉన్నత లక్ష్యాల వైపు సాగాలని ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది. ప్రకృతి ఒక గురువు. నది జానుకు ఒక స్నేహితురాలిగా, మార్గదర్శిగా కనిపిస్తుంది. ప్రకృతి మనలోని స్వేచ్ఛాకాంక్షను, నిరంతర ప్రవాహం వంటి ఎదుగుదలను ప్రతిబింబిస్తుందని ఈ కథ ద్వారా తెలుస్తుంది. ముగింపు, కన్క్లూజన్. ఈ పాఠమిచ్చే అతిపెద్ద సందేశం ఏమిటంటే, కలలకు లింగ భేదం లేదు. అడ్డంకులు ఎన్ని ఎదురైనా నది ఎలాగైతే సముద్రాన్ని చేరుతుందో, అలాగే జ్ఞానం పట్ల తపన ఉన్నవారు సామాజిక కట్టుబాట్లను తెంచుకుని తమ లక్ష్యాలను సాధిస్తారు.